హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అభిషేక్. ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఈ టాపిక్ లో మనం ఏం చేయబోతున్నామంటే వరల్డ్ లో ఉన్న ఏదైనా ఒక కంట్రీ యొక్క డీటెయిల్స్ ని పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా ఎలా డిస్ప్లే చేయగలం అనేది తెలుసుకుందాం. ఓకే, సో కంట్రీ డీటెయిల్స్ అంటే ఏం లేదండి, సింపుల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియాని తీసుకున్నాం అనుకోండి. సో ఇండియా అనేది ఒక కంట్రీ కదా. సో ఇండియా యొక్క క్యాపిటల్ ఏంటి? న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీ ప్రింట్ అవ్వాలి. ఇండియా యొక్క పాపులేషన్ ఎంత? సో పాపులేషన్ ప్రింట్ అవ్వాలి. ఇండియాకి సరౌండింగ్స్ లో ఏమున్నాయి అంటే ఏ కంట్రీస్ ఉన్నాయి, బంగ్లాదేశ్ కావచ్చు, చైనా కావచ్చు. సో ఈ విధంగా మనకు కంట్రీస్ లో బార్డర్స్ ఏ ఉన్నాయనేసి బార్డర్స్ ని కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇండియాలో మేజర్ గా మాట్లాడే లాంగ్వేజెస్ ఏమున్నాయి అనేసి, అండ్ ఇంకా వచ్చేసి ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయనేసి. సో వీటికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ని మనం ఎలా ప్రింట్ చేయగలము పైథాన్ లాంగ్వేజ్ ని యూజ్ చేసి అనేది మనం తెలుసుకుందాం. ఓకే, సో దానికోసం మనం యూజ్ చేసేది ఒక మాడ్యూల్ ఉంది. ఆ మాడ్యూల్ ఏంటి అంటే కంట్రీ ఇన్ఫో అనే మాడ్యూల్. సో కంట్రీ ఇన్ఫో అనే మాడ్యూల్ మన కోసం ఆల్రెడీ డెవలప్ చేసి పెట్టేశారు. సో జస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ మాడ్యూల్ ని యూజ్ చేసుకుని మనకు కావాల్సిన అవుట్పుట్ ని మనం ప్రింట్ చేసుకోబోతున్నాం. ఓకే, సో ఇది కూడా చెప్తున్నాను, ఈ మాడ్యూల్ అనేది కూడా చాలా లెంతీ మాడ్యూల్ ఉండొచ్చు. సో డిఫరెంట్ టైప్ గా యూజ్ చేసుకోవచ్చు. సో నేను బేసిక్ గా మీకు ఒక ఐడియా కోసం మాత్రం నేను ఇండియాని యూజ్ చేసి ఇండియాకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం ఎలా ప్రింట్ చేస్తామనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మీ ప్రాజెక్ట్ లో కనుక యూజ్ చేసుకోవాలనుకుంటే దీని గురించి మీరు కంప్లీట్ గా తెలుసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ మాడ్యూల్ గురించి చూద్దాం. కంట్రీ ఇన్ఫో ఈజ్ ఎ పైథాన్ మాడ్యూల్ ఫర్ రిటర్నింగ్ డేటా అబౌట్ కంట్రీస్. సో కంట్రీస్ కి సంబంధించిన డేటాని డిస్ప్లే చేయడానికి మనకు ఈ మాడ్యూల్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఐఎస్ఓ ఇన్ఫో అండ్ స్టేట్స్ ఆర్ ప్రొవిన్సెస్ విత్ ఇన్ దెమ్. సో ఈ విధంగా మనకు చూపిస్తుంది. ఒకసారి మీకు అవుట్పుట్ చూపించినట్టయితే ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఏం యూజ్ చేస్తున్నాము ఏంటి అనేసి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు మనం ఈ మాడ్యూల్ ఏదైతే ఉంటుందో ఈ మాడ్యూల్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మాడ్యూల్ ని ఇన్స్టాల్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాము, పైచామ్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఎలా ఇన్స్టాల్ చేస్తామని చూపిస్తాను. సో మిగిలిన వాటిలో నేను ఆల్రెడీ పైచామ్ ని యూజ్ చేసి కూడా ఎలా ఇన్స్టాల్ చేసుకుంటామని చెప్పాను కాబట్టి ఇక్కడ నేను ప్రజెంట్ కమాండ్ ప్రాంప్ట్ ని యూజ్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మనకు ఇన్స్టాల్ చేయాల్సింది ఏంటి, పిప్ ఇన్స్టాల్ కంట్రీ ఇన్ఫో. సో విండోస్ ప్లస్ ఆర్ పైన క్లిక్ చేశాను అండ్ కమాండ్ ప్రాంప్ట్ అనేది వచ్చేసింది. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాక దీంట్లో మనం పిప్ ఇన్స్టాల్ కంట్రీ ఇన్ఫో అని ఇవ్వాలి. సో ఇక్కడ మీరు వచ్చింది కదా. సో ఇక్కడ మీరు సింపుల్ గా కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్ చేయొచ్చు, లేదా టైప్ చేయండి పిప్ ఇన్స్టాల్ కంట్రీ ఇన్ఫో అనేసి. సో ఈ మాడ్యూల్ ఏదైతే ఉంటుందో ఈ మాడ్యూల్ అనేది మన సిస్టమ్ లో, మన ల్యాపీలో ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఇన్స్టాల్ అనేది అయిపోయాక చాలా ఈజీగా మనం ఈ మాడ్యూల్ ని యూజ్ చేసుకుని మనకు కావాల్సిన డేటాని డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి, సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ కంట్రీ ఇన్ఫో అనేసి మనకు రావడం జరిగింది. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ ని రాసి ఆ ప్రోగ్రామ్ ద్వారా మనకు కావాల్సిన అవుట్పుట్ మనం ఎలా ప్రింట్ చేస్తున్నాము ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఒక మాడ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ మాడ్యూల్ ని మనము ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, ఆ మాడ్యూల్ ని మన ప్రోగ్రామ్ లో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశానంటే సింపుల్ గా ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసి పెట్టేశాను అండ్ ఆ ఫోల్డర్ లో కంట్రీ డీటెయిల్స్ .py అనేసి ఒక ఫైల్ ని క్రియేట్ చేసి పెట్టేశాను. సో దీంట్లో మనం ఇంపోర్ట్ చేసుకుందాం మన మాడ్యూల్ ని. మాడ్యూల్ ఏంటి, కంట్రీ ఇన్ఫో అనేది మాడ్యూల్. సో కంట్రీ ఇన్ఫో అనేది నేను తీసేసుకున్నాను. ఓకేనా? సో ఫ్రమ్ కంట్రీ ఇన్ఫో ఇంపోర్ట్, ఏం ఇంపోర్ట్ చేసుకోవాలని కూడా మనం ఇవ్వాలి కదా. సో దాని యొక్క నేమ్ ఏంటంటే కంట్రీ ఇన్ఫో. ఓకే, సో మాడ్యూల్ నేమ్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్ నేమ్ అనేది మనకు కంప్లీట్ గా లోయర్ కేస్ లెటర్ లో ఉంది. బట్ క్లాస్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్ కి సంబంధించిన నేమ్ అనేది క్యామెల్ కేస్ లాగా, అంటే అప్పర్ కేస్ లెటర్స్ ఉంటుంది. ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ లెటర్ అనేది అప్పర్ కేస్ లెటర్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ లో ఉన్న ఫస్ట్ లెటర్ అనేది అప్పర్ కేస్ లెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంట్రీ ఉంది కదా, సో కంట్రీలో సి అనేది అప్పర్ కేస్ లెటర్ అండ్ ఇన్ఫో ఉంది కదా, సో ఇన్ఫోలో ఫస్ట్ లెటర్ అనేది అప్పర్ కేస్ లెటర్. ఓకే, సో ఈ విధంగా మనము ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే చాలా సింపుల్ గా ఈ కంట్రీ ఇన్ఫో అనే క్లాస్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడానికి ఒక రిఫరెన్స్ వేరియబుల్ తీసుకుంటున్నాను. రిఫరెన్స్ వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి కంట్రీ. ఓకే, అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం కదా. సో దానికోసం వచ్చేసి కంట్రీ ఇన్ఫో అని ఆబ్జెక్ట్ నేమ్ తీసుకున్నాను, క్లాస్ నేమ్ తీసుకున్నాను. సో ఇది ఆబ్జెక్ట్ కాబట్టి పారాంథసిస్. ఓకేనా? సో ఈ పారాంథసిస్ ఏదైతే ఇచ్చేసామో ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ఆబ్జెక్ట్ అనేది మనకు సింగిల్ పారామీటర్ ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇది ఏం చేస్తుంది, సింగిల్ పారామీటర్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ సింగిల్ పారామీటర్ ఏంటి అంటే కంట్రీ యొక్క నేమ్. సో మనం ఇక్కడ సింగిల్ పారామీటర్ లో కంట్రీ నేమ్ ని
ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇండియాకి సంబంధించిన డీటెయిల్స్ ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో సింపుల్ గా ఇక్కడ వచ్చేసి నేను ఇండియా అని పాస్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రమ్ కంట్రీ ఇన్ఫో ఇంపోర్ట్ కంట్రీ ఇన్ఫో, కంట్రీ ఈక్వల్స్ టు కంట్రీ ఇన్ఫోకి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది సింగిల్ పారామీటర్ ని యాక్సెప్ట్ చేస్తుంది. సో దాంట్లో నేను కంట్రీ యొక్క నేమ్ ఇచ్చేసాను. సో కంట్రీ యొక్క నేమ్ వచ్చేసి ఇండియా. సో ఇండియా అనే కాదు, మీరు ఏదైనా ఇవ్వచ్చు, చైనా, పాకిస్తాన్, సింగపూర్, ఈ విధంగా మలేషియా. సో మీకు నచ్చిన కంట్రీ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ కంట్రీ నేమ్ ఇచ్చేసేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ కంట్రీకి సంబంధించిన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది కదా. సో ఈ ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ప్రింట్ చేయాలి కదా. సో నేను దానికోసం ఏం చేస్తున్నాను చూడండి, సింపుల్ గా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను. ప్రింట్ ఆఫ్ కంట్రీ డాట్. సో కంట్రీ డాట్ అనగానే చూడండి ఇక్కడ మనకు వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ అనేవి మనకు కనిపించడం జరిగింది. ఇక్కడ చూడండి లాంగ్వేజెస్ అనేసి, ఆల్ స్పెల్, ఏరియా, బార్డర్. సో ఇవన్నీ చూడండి ఇక్కడ మనకి ఇక్కడ చూపించేటివన్నీ కూడా డిఫరెంట్ మెథడ్స్. సో వాటిని యూజ్ చేసి మనం దానికి సంబంధించిన అవుట్పుట్ ని ప్రింట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ వన్ ఉంది కదా లాంగ్వేజెస్ అని వచ్చేసింది. సో నేను డైరెక్ట్ గా లాంగ్వేజెస్ ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే. సో డైరెక్ట్ రైట్ క్లిక్ అండ్ ప్రోగ్రామ్ ని మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో నేను వచ్చేసి రన్ పైన క్లిక్ చేశాను. సో రన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ చేసినట్టయితే ఏమైంది, హిందీ అండ్ ఇంగ్లీష్ అని రావడం జరిగింది. అంటే ఇండియాలో చూసుకున్నట్టు మనకు ఎన్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటి, తెలుగు. సో తెలుగు కూడా ఉంది, బట్ తెలుగు రాలేదు. ఇక్కడ ఏంటంటే మేజర్ గా ఎక్కువగా యూజ్ చేసే లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో నేషనల్ లాంగ్వేజ్ అంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ అలాగనమాట. సో నేషనల్ లాంగ్వేజ్ ఎక్కువగా మాట్లాడే లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు మనం లాంగ్వేజెస్ అని ప్రింట్ చేయగానే హిందీ అండ్ ఇంగ్లీష్ అనేది మనకు రావడం జరిగింది. ఓకే. ఇప్పుడు లాంగ్వేజ్ ని ప్రింట్ చేసాము. అలాగే మనం ఇంకొక వాల్యూని ప్రింట్ చేసి చూద్దాం. సో కంట్రోల్ సి కాపీ అండ్ కంట్రోల్ వి పేస్ట్. ఇక్కడ మనం కంట్రీ డాట్ లాంగ్వేజెస్ అని కాకుండా సో కంట్రీ డాట్ ఆల్ అని ఉంది కదా. సో ఆల్ చేసినట్టయితే మనకు అన్ని ప్రింట్ అవుతాయి. సో నేను అలా కాకుండా ఇప్పుడు ఏమి ఇస్తున్నాను చూడండి, ఆల్ట్ స్పెల్లింగ్స్ అని ఇస్తున్నాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఇండియా అని అంటున్నాం కదా. సో ఇండియా అని మాత్రమే పిలుస్తామా, లేక దానికి ఇంకా వేరే నేమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే వేరే నేమ్స్ కూడా ఉన్నాయి కదా. సో ఇండియా అని మాత్రమే కాకుండా డిఫరెంట్ వేస్ లో కూడా పిలవచ్చు కదా. సో ఒకవేళ మీకు ఆల్టర్నేటివ్స్ నేమ్స్ కావాలి అనుకుంటే ఆల్ట్ స్పెల్లింగ్స్ అనేది యూజ్ చేయండి. సో ఆల్ట్ స్పెల్లింగ్స్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు నేను. అండ్ ఒకసారి ప్రోగ్రామ్ ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకి ఇప్పుడు ఏమైనా ప్రింట్ అయింది, ఇండియాని ఐఎన్ అని పిలవచ్చు. సో నార్మల్ గా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కోడ్లలో ఐఎన్ అని ఉంటుంది. సో ఐఎన్ అంటే ఇండియా అనమాట. లేదా భారత్ అని కూడా పిలవచ్చు, లేదా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని పిలవచ్చు, లేదా భారత్ గణరాజ్య అని పిలవచ్చు. సో ఈ విధంగా డిఫరెంట్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెంట్ నేమ్స్ కూడా మనకు ప్రింట్ అవుతాయి. దానికోసం మనం alt__ స్పెల్లింగ్స్ అనే మెథడ్ ని యూజ్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక మెథడ్ గురించి చూద్దాం. సో ఈ విధంగా మీరు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. వాటి అన్నింటిని యూజ్ చేసుకుని మీకు కావాల్సిన విధంగా మీరు అవుట్పుట్ ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చేస్తున్నా అంటే బార్డర్స్ అని ఇస్తున్నాను. సో మనకు ఇండియాకి అటాచ్ అయ్యి ఉన్న వేరే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన లిస్ట్ రావాలి అనుకుంటున్నాను. సో నేను దానికోసం వచ్చేసి బార్డర్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను, బార్డర్ మెథడ్ ని. సో బార్డర్ మెథడ్ ని ఇచ్చేసాను. అండ్ ఒకసారి మనం అవుట్పుట్ ప్రింట్ చేసి చూద్దాం. సో అవుట్పుట్ ప్రింట్ చేసినట్టు చూడండి, ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ అండ్ ఇది వచ్చేసి భూటాన్ అండ్ ఇది వచ్చేసి మయన్మార్, ఇది వచ్చేసి చైనా, నేపాల్, పాకిస్తాన్ అండ్ ఇది వచ్చేసి ఎల్కేఏ. సో ఎల్కేఏ అంటే నాకు ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. సో ఒకసారి మనం గూగుల్ చేద్దాం ఎల్కేఏ అంటే ఏంటో. ఎల్కేఏ beside India map LKA. సో LKA అంటే శ్రీలంక అంట. సో లేక్ సారీ. ఇక్కడ మనం ఏమి ఇస్తామంటే ఇండియా బార్డర్ కంట్రీస్ అని చేద్దాం. ఒకసారి ఏమొస్తుందో చూద్దాం. మయన్మార్, బంగ్లాదేశ్, ఇండియా ఆల్సో షేర్స్ మ్యారిటైమ్ బార్డర్స్ విత్ శ్రీలంక, మాల్దీవ్స్. సో ఇండియా శ్రీలంక అని అనుకుంటా మనకు వచ్చేసి. సో ఈ విధంగా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే వస్తున్నాయి. బట్ ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఈ విధంగా షార్ట్ కట్ లాగానే వస్తుంది. ఏఎఫ్జి, బిజిడి, బిటిఎన్. సో ఏఎఫ్జి అంటే ఆఫ్ఘనిస్తాన్, బిజిడి అంటే బంగ్లాదేశ్, బిటిఎన్ అంటే భూటాన్. సో ఇవి నాకు అర్థమైనాయి కాబట్టి నేను ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాను. బట్ ఎల్కేఏ అంటే ఏంటిదో నాకు ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు కాబట్టి అది ఏంటి అనేది నేను చెప్పలేకపోతున్నాను. ఓకేనా. సో ఎల్కేఏ కదా. ఇక్కడ మనకి ఏమని ఇచ్చేసాడో చూద్దాం. బంగ్లాదేశ్, భూటాన్, చైనా, నేపాల్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక. ఓకే. సో శ్రీలంకనే అనుకుంటా మేబీ. సో అదే ఒక్కటే వచ్చేస్తుంది మనకు దానికి సంబంధించి అయితే. ఓకే. సో శ్రీలంక అని అనుకుంటా మేబీ. సో మనం ఇంతకుముందు సెర్చ్ చేసాం కదా. సో సెర్చ్ చేస్తే మనకు కూడా ఎల్కేఏ బిసైడ్ ఇండియా అని వస్తే మనకు శ్రీలంక అని వచ్చేసింది. ఓకేనా.
సో ఈ విధంగా మనం వచ్చేసి బార్డర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ బార్డర్ కంట్రీస్ కి సంబంధించిన లిస్ట్ ని కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి ఇంకా ఏమున్నాయి అనేది కూడా తెలుసుకుందాము. కంట్రోల్ బి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక న్యూ మెథడ్ గురించి తెలుసుకుందాము. ఆ న్యూ మెథడ్ ఏంటంటే లాంగ్వేజెస్ అయిపోయింది, బార్డర్స్ అయిపోయింది, ఆల్టర్నేట్ స్పెల్లింగ్స్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాపిటల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సో కంట్రీ డాట్ క్యాపిటల్ వచ్చేసి అండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు న్యూ ఢిల్లీ అనేసి రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మనకు తెలుసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో మనకు ఇది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్ కాబట్టి వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ రాసి పెట్టేశారో అందులో నుంచి మాత్రమే మనం రిట్రైవ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. ఓకేనా, సో మనకు నచ్చిన కొత్త ఇన్ఫర్మేషన్ మనం రిట్రైవ్ చేయలేము. సో ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాం జస్ట్. సో ఇక్కడ మనకు వచ్చేసి ఇంకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిమోనియం అని ఉన్నది. సో దీన్ని ప్రొనౌన్స్ చేయడం నాకు అయితే రావట్లేదు. DEMONYM, డిమోనియం ఆర్ సంథింగ్ ఏదో ఒకటి. సో ఇప్పుడు దీన్ని చేసినట్టయితే మనకి ఏమవుతుందంటే ఇండియాలో ఉండే వాళ్ళని ఏమని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నారనుకో వాళ్ళని ఏమని పిలుస్తారు, చైనాలో ఉన్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని ఏమని పిలుస్తారు, అమెరికాలో ఉన్నారు వాళ్ళని ఏమని పిలుస్తారు. సో అలా వస్తుంది అనమాట. సో ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తాను చూడండి. అవుట్పుట్ చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం అవుట్పుట్ చూసుకున్నట్టయితే కనుక ఏముంటుంది, ఇండియాలో ఉండే వాళ్ళని ఏమని పిలుస్తారు, ఇండియన్స్ అని పిలుస్తారు కదా. సో ఇండియన్ అనేది మనకు అవుట్పుట్ లో రావడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మనకు వచ్చేసి నెంబర్ ఆఫ్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ మెథడ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ లిస్ట్ అనేది చూపిస్తుంది కదా. సో అందులో నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ ని మీరు ట్రై చేయండి. ఒక్కొక్క మెథడ్ ని మీరు ట్రై చేయండి. ఆ ఒక్కొక్క మెథడ్ ని ఇచ్చేసినప్పుడు మనకు ఒక్కొక్క అవుట్పుట్ అనేది డిఫరెంట్ గా ఎలా వస్తుంది అనేది కూడా మీరు తెలుసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇంకొక 1 or 2 అని చెప్పేసి నేను క్లోజ్ చేసిస్తాను. ఒకవేళ మీరు పాపులేషన్ తెలుసుకోవాలనుకున్నారనుకోండి, సో పాపులేషన్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ రీజియన్ అంటే అది ఎక్కడ ఉంది అనేసి తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, రీజియన్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రీజియన్ ఇస్తే ఆసియా అని వస్తుంది, ఎందుకంటే మనకు ఇండియా అనేది ఆసియాలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సబ్ రీజియన్ ఇచ్చారనుకోండి, ఆసియాలోనే ఎక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ లో ఉంది అంటే ఈస్ట్ సైడ్ లో ఉందా, నార్త్ సైడ్ లో ఉందా, సౌత్ ఈస్ట్ లో ఉందా. సో ఈ విధంగా దానికి సంబంధించిన సబ్ రీజియన్ అని వస్తుంది. టైమ్ జోన్ కావాలనుకుంటే మీరు టైమ్ జోన్ ని తీసుకోవచ్చు. సో ఒకవేళ వికీ అని ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇది ఒకటి నేను చూపిస్తాను. వికీ అని కూడా ఒక మెథడ్ ఉంది. సో ఈ వికీ అనే మెథడ్ ద్వారా ఏంటంటే మనకు ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే టెక్స్ట్ ఫార్మాట్ లో దానికి సంబంధించిన వికీపీడియా లింక్ అనేది కూడా మనకు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, నేను ప్రోగ్రామ్ ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశాక చూడండి మనకి ఇక్కడ వచ్చేసి ఒక లింక్ రావడం జరిగింది. సో నేను ఈ లింక్ ను ఓపెన్ చేస్తున్నాను. సో ఆ లింక్ ను ఓపెన్ చేసినట్టయితే మనకి ఏంటి, ఇండియాకి సంబంధించిన మ్యాటర్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాటర్ అనేది మనకు కంప్లీట్ గా వికీపీడియాలో ఓపెన్ అవుతుంది అనమాట. సో వికీపీడియాకి సంబంధించిన లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ ను కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి సంబంధించిన సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము సింపుల్ గా ఈ మాడ్యూల్ ని యూజ్ చేసి మనం ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే నేను ఇంకొకటి కూడా చూపిస్తాను. స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్ అన్ని కూడా ప్రింట్ కావాలి అనుకుంటే దానికోసం కూడా ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటంటే ప్రొవిన్సెస్. ఓకే, సో ఇప్పుడు మనం నార్మల్ గా అయితే ఏమంటాం ఫ్రెండ్స్, ఇండియా కదా, సో ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అంటాం. ఓకే, బట్ ఇక్కడ మనకు వచ్చేసి స్టేట్స్ కాకుండా ప్రోవిన్సెస్ అని కూడా అంటారు. ప్రోవిన్సెస్ మీనింగ్ ఇన్ తెలుగు. సో చూడండి మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఇస్తున్నాను. తెలుగులో అంటే మీనింగ్ వస్తలేదు, జస్ట్ వెయిట్ ఎ సెకండ్. PROVINCES ఓకే, మీనింగ్ అని ఇచ్చేస్తాను, తెలుగులో రావట్లేదు కరెక్ట్ గా. సో చూడండి ఇక్కడ ఏమైందంటే ఏ కంట్రీ ఆర్ రీజియన్ బ్రాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఏన్షియంట్ రోమన్ గవర్నమెంట్ ఆర్ అన్ అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్ ఆర్ డివిజన్ ఆఫ్ ఎ కంట్రీ. ఇది చూడండి ఇక్కడ వచ్చేసి అన్ అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్ ఆర్ డివిజన్ ఆఫ్ ఎ కంట్రీ. సో కంట్రీలో ఉన్న డివిజన్స్ ని మనం సింపుల్ గా ప్రొవిన్షియస్ అని పిలుస్తాము. సో అదే ఇక్కడ యూజ్ చేశారు అనమాట మెథడ్. సో ఈ మెథడ్ ని మనం యూజ్ చేసినట్లయితే కనుక మనకు కంప్లీట్ గా ఎన్ని స్టేట్స్ ఉన్నాయి ఏంటి అనేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ప్రావిన్షియస్ అని ఇచ్చేసాను అండ్ రైట్ క్లిక్ అండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇక్కడ చూడండి మనకు వచ్చేసి అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా చూడండి ఇక్కడ మనకు కంప్లీట్ గా ప్రింట్ అయ్యి డయ్యూ అండ్ డామన్, ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రింట్ అయింది. చూడండి తెలంగాణ, త్రిపుర, తమిళనాడు, సిక్కిం, రాజస్థాన్, పంజాబ్, పుదుచ్చేరి. సో ఈ విధంగా మనకు కంప్లీట్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్ గా డీటెయిల్స్ ని ప్రింట్ చేయడానికి.
ఒకవేళ మీరు డైరెక్ట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ప్రింట్ చేయాలనుకున్నారు అనుకోండి, సో ఇప్పటి వరకు మనం ఏం చేసాము, ఒక్కొక్క మెథడ్ ని యూజ్ చేసి ఒక్కొక్క వాల్యూని మాత్రమే ప్రింట్ చేసాం కదా. అలా కాకుండా నేను ఎట్ ఏ టైం అన్ని వాల్యూస్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఎట్ ఏ టైం ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం మనం ఏం యూజ్ చేస్తామంటే, సో చూడండి కంట్రీ డాట్ ఇన్ఫో అనే ఒక మెథడ్ ఉంటుంది. ఆ ఇన్ఫో మెథడ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో కంట్రీ డాట్ ఇన్ఫో అనే మెథడ్ యూజ్ చేస్తున్నాను. ఇవన్నిటి నేను కామెంట్ చేసాను చూడండి. ఓన్లీ ఎట్ ఏ టైం సింగిల్ మెథడ్ ని మాత్రం యూజ్ చేస్తున్నాను, ఇన్ఫో అనే మెథడ్ ని. అండ్ రైట్ క్లిక్ అండ్ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేశాను. సో ఈ ఇన్ఫో మెథడ్ ఏదైతే ఉంటుందో ఈ ఇన్ఫో మెథడ్ అనేది మనకు డిక్షనరీ లాగా రావడం జరుగుతుంది. అండ్ అందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక ఇక్కడ ఏముంది మనకు నేమ్. సో నేమ్ ఏంటి, ఇండియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేటివ్ స్పెల్లింగ్స్, ఆల్ట్ స్పెల్లింగ్. సో నేనైతే ఆల్టర్నేటివ్ అనుకుంటున్నాను దాని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి. సో ఇంకా మనం ఏమని పిలవచ్చు, ఐఎన్ అని పిలవచ్చు, లేదా భారత్ అని పిలవచ్చు, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని పిలవచ్చు, లేదా భారత్ గణరాజ్య అని పిలవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఏరియా, దాని యొక్క ఏరియా ఎంత ఉందనేసి. అండ్ దాని యొక్క బార్డర్స్, సో బార్డర్స్ ఏమున్నాయి అనేసి. సో ఈ విధంగా మీరు వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ని పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బార్డర్స్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కాలింగ్ కోడ్స్. సో మనము వేరే కంట్రీ నుండి మన కంట్రీకి కాల్ చేయాలంటే ఏం చేస్తాము, ముందట 91 అని యాడ్ చేస్తాం కదా నెంబర్ కి. సో అది కాలింగ్ కోడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్. సో క్యాపిటల్ వచ్చేసి న్యూఢిల్లీ. అండ్ క్యాపిటల్ యొక్క లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. సో లాటిట్యూడ్ ఇది వచ్చేసి అండ్ లాంగిట్యూడ్ ఇది. సో ఈ విధంగా మనకు వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ రావడం జరిగింది. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు కరెన్సీ. సో కరెన్సీని మనం ఏమని పిలుస్తాము, ఇండియన్ రూపీ అని పిలుస్తాం కదా. సో ఇండియన్ రూపీని మనం ఏమని రాస్తాము, ఐఎన్ఆర్ అని రాస్తాము, ఐఎన్ఆర్. అండ్ మనం ఇండియాలో ఉండే ప్రజల్ని ఏమని పిలుస్తాము, ఇండియన్స్ అని పిలుస్తాము. అండ్ ఫ్లాగ్ ఉంది. సో ఫ్లాగ్ కి మాత్రం ఏం వాల్యూ రావట్లేదు, ఎందుకంటే దానికి స్పెషల్ నేమ్ అనేది లేదు, ఇండియన్ ఫ్లాగ్. బట్ దానికి ఇంకా ఏమైనా స్పెషల్ నేమ్ ఉంటే యాడ్ చేసే వాళ్ళు కావచ్చు. మేబీ ఇక్కడ నార్మల్ గా అయితే ఏం రావట్లేదు. అండ్ ఇక్కడ మనకు జియో జేసన్ అనేసి మనకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తున్నాడు. సో ఇవైతే నాకు అంత ఇంపార్టెంట్ అనిపించలేదు, జియో జేసన్ అనేది. అవి ఏమేమో ఉన్నాయి మనకు అర్థం అవ్వకుండా. సో మనకు కంప్లీట్ గా దాని లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్స్ ఇచ్చాడు అనుకుంటా. సో కంప్లీట్ గా అంటే ఇండియా యొక్క అవుట్లుక్ అనేది ఎలా ఉంటుంది అనేసి కంప్లీట్ గా వాల్యూస్ ఇచ్చేస్తున్నట్టున్నాడు. బట్ అవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవేంటి అని కూడా నేను చెప్పి క్లోజ్ చేసేస్తాను టాపిక్. చాలా చాలా వాల్యూస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు కంప్లీట్ గా అవే వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి మనకు స్టేట్స్. సో స్టేట్స్ చూడండి, మనకి ఇంకొకటి ఏముందంటే నేటివ్ నేమ్ అని కూడా ఒకటి ఉంది. ఇక్కడ లాంగ్వేజెస్ ఉంది చూడండి, లాంగ్వేజెస్ హిందీ, ఇంగ్లీష్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే నేటివ్ నేమ్. సో నేటివ్ నేమ్ వచ్చేసి భారత్ అని ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాపులేషన్. సో పాపులేషన్ చూసుకున్నట్టయితే మనకు ఈ మాడ్యూల్ ప్రకారం 126 crores ఉంది. అండ్ ప్రావిన్సెస్ అంటే స్టేట్స్. సో స్టేట్స్ అనేటివి ఏమేమి ఉన్నాయో అవన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వికీ. సో వికీపీడియా అంటే ఇండియాకి సంబంధించిన వికీపీడియా లింక్ ఏదైతే ఉంటుందో ఆ వికీపీడియా లింక్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు రావడం జరుగుతుంది ఎప్పుడు మనకు ఇన్ఫో అనే మెథడ్ ని యూజ్ చేసినప్పుడు. సో ఇన్ఫో అనే మెథడ్ కాకుండా మనకి ఇంకొక మెథడ్ కూడా కనిపించింది, నాకు ఒకసారి ట్రై చేసి చూద్దాం. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇక్కడ మనకు వచ్చేసి ఆల్ అనేసి ఒక మెథడ్ ఉంది. సో ఈ ఆల్ అనే మెథడ్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇప్పుడు ట్రై చేస్తున్నాను. మరి దీన్ని ట్రై చేసినప్పుడు ఏమొస్తుందనే చూద్దాం ఒకసారి మనం. సో రన్. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశాను. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే సేమ్ అవుట్పుట్ వచ్చేసింది. బట్ ఇంతకు ముందు మనకు ఓన్లీ సింగిల్ లైన్ లోనే వచ్చింది, ఇప్పుడు మాకు డిఫరెంట్ లైన్స్ లో రావడం జరిగింది అవుట్పుట్ అయితే. అంతకంటే ఎక్కువ చేంజ్ అయితే ఏం లేదు. సో ఒకసారి మనం స్టార్టింగ్ నుంచి చూద్దాం ఏమొచ్చింది అనేసి. సేమ్ అవుట్పుట్ వచ్చిందా లేదా, అంటే డిక్షనరీ లాగా వచ్చిందా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా ప్రింట్ అయిందా. సో మనం సెర్చ్ చేద్దాం. చాలా అంటే చాలా ఓకే. ఆల్ అని ఇస్తే మనకు కంప్లీట్ గా ప్రింట్ అవుతున్నట్టున్నాయి. జస్ట్ వెయిట్ సెకండ్. ఓకే ఆల్ అని ఇస్తే మనకు అన్ని ప్రింట్ అవుతున్నాయి. చూడండి ఇక్కడ మనకు మిడిల్ ఆఫ్రికా కూడా వచ్చేసింది. రీజియన్ ఏంటిది ఆఫ్రికా, సబ్ రీజియన్ మిడిల్ ఆఫ్రికా, టైమ్ జోన్ వచ్చేసి యూటీసీ. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే చూడండి ఈ మనీ వచ్చేసి సౌదీ అరేబియన్, అంటే సౌదీ అరేబియాలో. సో సౌదీ అరేబియా అనే కంట్రీలో ఉండే వాళ్ళని మనం ఏమని పిలుస్తాము, సౌదీ అరేబియన్ అని పిలుస్తాము. సో ఈ విధంగా మనకు ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసాయి ఆల్ అని యూజ్ చేసినప్పుడు. ఒకసారి మనం డైరెక్ట్ గా స్టార్టింగ్ పొజిషన్ కి వెళ్దాం. సో స్టార్టింగ్ వెళ్ళినట్టయితే చూడండి ఫస్ట్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఆల్ట్ స్పెల్లింగ్స్ వచ్చేసి ఏఎఫ్ లేదా ఆఫ్ఘనిస్తాన్. ఏరియా వచ్చేసి ఇది. అండ్ బార్డర్స్ వచ్చినట్టు చూసుకుంటే ఇరాన్, పాకిస్తాన్. టీకే ఏమంటే నాకు ఐడియా లేదు. అండ్ యూజేబీ అంటే ఉజ్బెకిస్తాన్ కావచ్చు, మేబీ నాకు ఐడియా లేదు. టీజేకి కూడా ఐడియా లేదు. సిహెచ్ఎన్ అంటే చైనా. అండ్ కాలింగ్ కోడ్స్ వచ్చేసి 93. అండ్ దాని క్యాపిటల్ వచ్చేసి కాబుల్. సో ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ వచ్చేసి ఏంటి మనకు కాబుల్. ఓకే, ఒకసారి సెర్చ్ చేసి చూద్దాం గూగుల్లో కరెక్ట్ అయినా కాదా అనేసి. ఆఫ్ఘనిస్తాన్, కంట్రోల్ వి, ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్
క్యాపిటల్ ఏంటి కాబుల్, రైట్, కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మనకంటే ఆల్ మెథడ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు అన్ని కంట్రీస్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఇక్కడ పాస్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటా. జస్ట్ వెయిట్ సెకండ్, ఇక్కడ నేను ఒకసారి ఇండియాని పాస్ చేశాను కదా, సో నేను ఇండియాని రిమూవ్ చేస్తున్నాను, మరి వర్క్ అవుతున్నాను ఎందుకంటే మనకు కంట్రీని పాస్ చేయాల్సిన అవసరం లేదు కదా, అన్ని కంట్రీస్ వస్తున్నాయి. సో ఓకే, సో వర్క్ అవుతుంది. ఓకే, సో చూడండి అన్ని మనకు వర్క్ అయిపోయాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మనం ఇది కూడా ట్రై చేసి చూద్దాం. సో కంట్రీ ఇన్ఫోలో మనకు ఎలాంటి పారామీటర్ ని పాస్ చేయలేదు అనుకోండి. సో ఎలాంటి పారామీటర్ ని పాస్ చేయకుండా మనం ఒకసారి ఈ ఆల్ ని కాకుండా వీటిని ప్రింట్ చేసి చూద్దాం. నేను ఏంటంటే కంట్రీ క్యాపిటల్ ని ప్రింట్ చేసి చూస్తాను, మనకి ఎలా ప్రింట్ అవుతుందా, మరి ఏమైనా ఎర్రర్ వస్తుందా ఒకసారి చూద్దాం మనము. అండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశాను. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినట్లయితే అస్మారా అని వచ్చేసింది. సో దేందో ఒక వాల్యూ వచ్చేసింది, అస్మారా ఈజ్ క్యాపిటల్ ఆఫ్ ఎరిట్రియా అట. ఇది ఎక్కడదో మనకు ఆ సిటీ నేమ్ కూడా తెలియదు. సో దీనికి క్యాపిటల్ అట, అదేదో ఒక అవుట్పుట్ వచ్చింది. ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ప్రోగ్రామ్ ని. సో మళ్ళీ సేమ్ అవుట్పుట్ వచ్చేసింది. సో ఏదో ఒక అవుట్పుట్ అయితే వస్తుంది, అయితే ఇదైతే రావట్లేదు. అంటే మనం స్పెసిఫిక్ గా ఒక కంట్రీకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే రావాలి అనుకుంటే మనం ఇక్కడ కంట్రీ ఇన్ఫోలో ఏ కంట్రీ అయితే కావాలనుకుంటున్నారో ఆ కంట్రీకి సంబంధించిన నేమ్ ని ఇవ్వండి. ఒకవేళ మీకు కంట్రీ అవసరం లేదు, మాకు అన్ని కంట్రీస్ రావాలి, అన్ని వాల్యూస్ రావాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాము, కంట్రీ డాట్ ఆల్ అని యూజ్ చేస్తాం. సో కంట్రీ డాట్ ఆల్ అని యూజ్ చేసినప్పుడు మనకి ఏమైంది, అన్ని డీటెయిల్స్ వచ్చేసాయి. అండ్ ఇది కాకుండా మనకి ఇంకొకటి ఏముంది ఫ్రెండ్స్, కంట్రీ డాట్ ఇన్ఫో ఉంది. సో ఈ ప్రింట్ ఆఫ్ కంట్రీ డాట్ ఇన్ఫో అనేది మనకి ఎప్పుడు వరకు అయింది, ఒక కంట్రీ యొక్క నేమ్ ఇచ్చేసి ఆ కంట్రీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ రావాలి. అలాంటప్పుడు మనము కంట్రీ డాట్ ఇన్ఫోని యూజ్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్ గా దీనికి సంబంధించిన మాడ్యూల్. ఓకే, సో ఈ మాడ్యూల్ ఏదైతే ఉంటుందో దీన్ని మీరు డిఫరెంట్ గా మీ ప్రాజెక్ట్ లో యూజ్ చేసుకోవచ్చు కంప్లీట్ ఫ్రీగా కాబట్టి. సో ఈ వీడియోకి సంబంధించి కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.